ఫోటోగ్రఫీ డే నాడు విశాఖపట్నంలో ప్రతి ఫోటో జర్నలిస్ట్ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ చేశారు. అండ్ దిస్ ఇస్ వెరీ నైస్. ఈచ్ ఫోటోకి ఒక మంచి డీప్లీ ఒక మీనింగ్ ఉన్నది. అండ్ వేరియస్ స్కూల్స్ నుంచి, పొలాక్స్ నుంచి, శ్రీ చైతన్య నుంచి, విశాఖపట్నంలో ఎన్నైతే స్కూల్స్ ఉన్నాయో ప్రతి స్కూల్ నుంచి పిల్లలు వచ్చి విజిట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో నుంచి పిల్లలకు కూడా నేర్చుకోవడానికి ఎన్నో ఉంటాయి. అండ్ ఐ విష్ ప్రతి ఇయర్ ఈ ఫోటోగ్రఫీ డే నాడు ప్రతి జర్నలిస్ట్ వచ్చి ఇక్కడ పార్ట్ తీసుకోవడం హ్యాపీగా ఉంటుంది. Yes, this is my first time. Okay, so how are you feeling about this? The photos were really exceptional, mainly the protest photos, which are quite risky. The photographers did a really good job, and few nature photos are also like really exceptional, actually. They're like really beautiful. Among these photos, what do you like the most? I mean, like I like the one where a tribal boy is peeping out of his house over there. I really like that one, and like a few of the Deepotsavam photos, like with the fire and stuff, they are really good. okay, you love photography. You have done this. I'm not particularly into photography, but I just like looking into pictures and stuff. Thank you. Thank you. అందరికీ నమస్కారం. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఇక్కడ విశాఖ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ అత్యద్భుతంగా ఉంది. ప్రధానంగా నగరానికి సంబంధించిన అనేక సమస్యలను, మరోవైపు నగర అందాలను కూడా ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఒకసారి తిలకించినట్లయితే గత ఏడాదిగా జరిగిన అనేక సంఘటనలు కానీ, అనేక ఏవైనా కార్యక్రమాలు కానీ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లోనే తిలకించవచ్చు. ముఖ్యమైనవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. అలాగే ప్రత్యేకంగా 2020 వరల్డ్ కప్ క్రికెట్కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. అలాగే నగరంలోనే ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో అది కేజీహెచ్ అవని అని కానీ, ఎగ్జామ్ సెంటర్స్ అవని అని కానీ, ఆర్కే బీచ్ అవని అని కానీ, ఇలా రకరకాల సమస్యలను కూడా వారు మన ఫోటో జర్నలిస్టులు ఫోటోల్లో బంధించి ఇక్కడ ఉంచారు. ఖచ్చితంగా ఈ ఫోటోలు తిలకించిన ప్రతి ఒక్కరు కూడా, అదే జిల్లా అధికార యంత్రాంగం కానీ ఈ ఫోటోలు తిలకించినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు పొందుపరిచిన ఫోటోల్లో కొన్నింటికి ఆయా సమస్యలకి పరిష్కారం చూపించడానికి కూడా కలుగుతుంది. మరి ప్రతి ఏటా కూడా 2 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత కొన్నేళ్ళుగా నేను ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటూ వీరితో పాటు పాల్గొంటున్నాం. ప్రత్యేకంగా ఏదైతే ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఉందో వారందరికీ కూడా మన సోదరులు నిరంతరం కూడా కష్టపడి పాటుపడే జర్నలిస్టులు ఎవరు ఉన్నారంటే ఫోటో జర్నలిస్టులు. వారికి ప్రత్యేకంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ 185వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు. ఈరోజు విశాఖ మ్యూజియంలో మేము ఈ వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము 27 మంది ఫోటోగ్రాఫర్లు ఈ సంవత్సరంలో తీసిన ఫోటోలన్నీ ప్రదర్శిస్తున్నాము. వీటికి పిల్లలు పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలు విజిట్ చేస్తారు. దీనిలో భాగంగా వాళ్ళ విజ్ఞానానికి అది కాకుండా ఈ మాలో ఉన్న టాలెంట్ అందరికీ సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఫోటోగ్రఫీ డే ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం జీవీఎంసీ సహకారంతో. 19-22 రోజులు ఈ ప్రదర్శన సాగుతుంది. 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. సుమారు ఎన్ని ఫోటోలు పెట్టారు? ఎటువంటి ఫోటోలు? 200 దగ్గర ఫోటోలు ప్రదర్శించడం జరిగింది. ఈ ఫోటోలు అన్ని ఫోటో జర్నలిజం, నెక్స్ట్ నేచర్ ఫోటోగ్రఫీ, స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ, వీటికి సంబంధించి ఫోటోగ్రఫీ వివిధ అంశాలు ఉంటాయి. ప్రధానంగా ఫోటో జర్నలిజం మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఎంతమంది ఫోటోగ్రాఫర్లు ఫోటోలు పెట్టారు? 27 మంది ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలు ప్రదర్శన ఉంచడం జరిగింది. వైజాగ్ మొత్తం అందరికీ ఎంట్రీ ఫ్రీ. ఈ 2 రోజులు జీవీఎంసీ సహకారంతో వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు 2 రోజులు ఎంట్రీ ఫ్రీ.